హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఫస్ట్లీ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అలా చూస్తూ చూస్తూ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట. సో రీచ్ కొంచెం పెరుగుతుంది అని చెప్పి అంతే. అండ్ ఆల్సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ చాలా చాలా వాల్యుబుల్. బికాజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం నాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట, ఇంకా వీడియోస్ చేయాలి అని చెప్పి. అంటే అదొక సపోర్ట్ లాగా. సో యా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇంకా ఇదైతే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. థర్స్డే రోజు మార్నింగే ఫస్ట్ లేచి దీపం అయితే పెట్టేసుకున్నా. లైక్ ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టుకున్నాను. బికాజ్ ముందు రోజే నాకు నెక్స్ట్ డే ఏదైనా కొంచెం పని ఉంది ఎక్స్ట్రాగా అంటే నార్మల్గా డైలీ చేసుకునే పని కాకుండా కొంచెం తొందరగా చేయాలి అనే ఏమైనా ఉంటే మాత్రం ముందు రోజు నైటే నేను ఇల్లు క్లీన్ చేసుకొని నీట్గా మాప్ పెట్టేసుకుంటా అనమాట. సో దట్ నెక్స్ట్ డే ఎక్కువ పనిలా అనిపించదు. అదే కదా ఫస్ట్ కొంచెం పెద్ద పని. అందుకని అదే నైట్ చేసేసుకున్నాం అనుకోండి, నీట్గా అయిపోద్ది. అండ్ ఇంకా కిచెన్ అయితే రోజు మేము నైటే క్లీన్ చేసేసుకుంటానమాట. సో అలా ఇంకా కిచెన్తో అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇలా ఏమైనా నెక్స్ట్ డే పని ఉంది అని అంటే మాత్రం ముందు రోజే నీట్గా ఇల్లు మాత్రం క్లీన్ చేసి మాప్ పెట్టేసుకుంటా. సో అండ్ తర్వాత వంట అయితే స్టార్ట్ చేశాను. ఏం చేస్తున్నానంటే పులిహోర విత్ ఆలు కుర్మా చేస్తున్నా. ఎందుకో తెలుసా, లైక్ నేను ఒక చిన్న కోరిక కోరుకున్నాను. ఆ కోరిక తీరితే నేను ఒక 5గురికి నా చేత్తో భోజనం వండి అంటే వాళ్ళకి పెడతాను, వెళ్ళిస్తాను అని చెప్పి మొక్కుకున్నాను అనమాట దేవుడికి. సో యాక్చువల్లీ జనరల్గా మనం దేవుడికి ఏం మొక్కుకుంటాం, ఇప్పుడు శివుడికి అలాంటి దేవుళ్ళకి అంటే శివుడికి అయితే మనం పాలాభిషేకం కానీ, నెయ్యాభిషేకం కానీ, కుంకుమాభిషేకం అంటే అభిషేకాలు అవన్నీ, ప్రసాదాలు కానీ అలాంటివన్నీ చేస్తాం కదా. ఇంకా అమ్మవారికి అయితే చీర పెట్టడం, లేకపోతే కోడిని కోయడం, లేకపోతే రిటర్న్ వేయడం అలాంటివి చేస్తూ ఉంటాం కదా. సో ఇలా నార్మల్గా ఇలా చేయడం వల్ల ఇప్పుడు అలా చేస్తే ఆబ్వియస్గా దేవుడు ఏం తీసుకోరు కదా. సో మేమేమనుకున్నామంటే ఒక కోరిక కోరుకొని అది తీరితే ఒక 5గురికి భోజనం పెడతాను. ఒక్కరికో ఇద్దరికో ఎంతమందికైనా అది మన బట్టి ఉంటుంది అనమాట. మన స్తోమతికి తగ్గట్టు మనం ఎంతమందికి పెట్టగలిగితే అంతమందికి పెట్టచ్చు. సో యాక్చువల్లీ ఈ థాట్ ఏంటంటే, ఫ్రెండ్స్తో జనరల్గా కూర్చుంటాం కదా, ఇప్పుడు ఫ్రెండ్స్తో అన్ని టాపిక్స్ మాట్లాడుకుంటాం ఆబ్వియస్గా. ఇలా ఈ పర్టికులర్ టాపిక్ మాట్లాడుకుంటున్నప్పుడు వచ్చిన థాట్ అనమాట. అంటే దేవుడికి ఇలా అందరూ ఇన్ని చేస్తూ ఉంటారు కదా, అవన్నీ దేవుడికి వెళ్ళవు కదా. ఆబ్వియస్లీ దేవుడు ఏం తీసుకోరు. కానీ దాని బదులు మనం ఒక్కరికి ఒక పూట మంచిగా మన చేత్తో వండి పెట్టి కానీ వాళ్ళకి ఇచ్చామంటే అది నిజంగా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఒకరోజు వాళ్ళ ఆకలి తీర్చిన వాళ్ళం అవుతాం కదా. సో అలా అని చెప్పి అలా మాట్లాడుకుంటున్న కాన్వర్జేషన్లో వచ్చిన థాట్ అనమాట. సో నాకు కూడా లైక్ బాగా అనిపించింది. సో అందుకని నిజంగా అలా చిన్న కోరిక అయితే కోరుకున్నా, అది తీరింది కాబట్టి ఇలా ఇంకా వెంటనే చేస్తున్నా అనమాట. ఇంక ఇక్కడైతే పులిహోర ఆలు కుర్మా చేస్తున్నాను. ఆ రెండిటి కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి. ఇంతకీ మీకు ఎలా అనిపించింది ఈ థాట్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు కూడా ఒకవేళ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇలా అన్నానని అంటే ఇలా మొక్కుకోవడం, లైక్ అంటే దేవునికి చీర ఇవ్వడం, కోడిని కోయడం, అభిషేకాలు చేయడం అది తప్పు అని ఏం నేను అనట్లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. అంటే ఎవరి ఓన్ ఇండివిజువాలిటీ ఆఫ్ థాట్స్ ఉంటాయి కదా. సో
ఎవరిష్టం వాళ్ళది. అవి చేస్తూ ఇలా కూడా చేసామనుకోండి, కొంతమందికైనా మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా! ఒక్కరోజు, ఒక పూట. సో, అలా నేను అనుకోని ఇలా చేస్తున్నా అనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నా. పులిహోరకి పోపు అనమాట. పోపు వేసుకుంటున్నాను. సో, ఇంకిక్కడ మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాననమాట. రెడీ చేసుకొని ఇంకా పులిహోర లైక్ మిక్స్ చేయడానికి మిక్స్ అయితే చేస్తున్నా. దానికి ఒక పౌడర్ అంట. నేను యాక్చువల్లీ లాస్ట్ టైం ఒకసారి చేసినప్పుడు కూడా ఇది ఫాలో అయ్యాను. నిజంగా టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది. సో అదే ఇందాకల వీడియోలో చూపించాను కదా, కొన్ని మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఇంకా తెల్ల నువ్వులు, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవడమే. నిజంగా దీనివల్ల కొంచెం అంటే టేస్ట్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇంగువ, పులిహోర చేసుకుంటే మాత్రం ఇంగువ వేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇంగువ వేయడం వల్ల. సో ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. లైక్ 5 ప్యాకెట్స్ ప్యాక్ చేసేసి కర్రీ కోసం కూడా ఒక కవర్, యాక్చువల్లీ ఈ సిల్వర్ కలర్లోనే చూసాం కానీ అవి దొరకలేదు మాకు. జిప్ టైప్ తీసుకున్నా. ఇంకా సర్లే అని చెప్పి ఇంకేం చేస్తాం, అదే లైక్ ఫుడ్ వేసిన ప్యాకెట్లోనే కర్రీ కూడా అందులో పెట్టేసాము. సో దట్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా, మళ్ళీ అదొక 2 ప్యాకెట్స్ వేరే వేరేగా ఎందుకు అని చెప్పి అందులోనే పెట్టేసాం అనమాట. సో నెక్స్ట్ మా హస్బెండ్కి అయితే అది ఏమంటారు, అవి సీల్ చేయడానికి ఇచ్చాను. బికాజ్ నేను నార్మల్గా అంటే వంట చేసినప్పుడే చాలా ఎంత జాగ్రత్తగా ఉన్నా చిన్న చిన్నదైనా తుల్లుతూ ఉంటాయి అన్నమాట చేతుల మీద కానీ, అలా చాలా భయం నాకు. సో ఇంక ఇలాంటివంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర వాత పెట్టుకుంటా. అందుకని ఇంకా మా హస్బెండ్ నేను చేస్తానని చెప్పి తీసుకొని చేస్తున్నారు. సో ఒకటి రెండు నార్మల్గా ఇలా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ వేడికి ఇలా పెట్టి ట్రై చేశారనమాట. దాని తర్వాత నార్మల్గా బయట చూస్తాం కదా జనరల్గా, వాళ్ళు భలే ప్యాన్ మీద ఇలా అంటే రివర్స్ చేసి ఇలా అంటే జస్ట్ మొత్తం సీల్ అయిపోద్ది. సో అలా నెక్స్ట్ ఒక 3rd ప్యాకెట్కో 4th ప్యాకెట్కో అలా ట్రై చేశారు. అండ్ అది బాగా అయిందనమాట. సో అది ఇంకా ఇంకా మొత్తం ప్యాక్ చేసుకొని ఇంకా అక్కడికి, అంటే నార్మల్గా మాకు ఇంటి నుంచి ఒక 10-15 మినిట్స్ లైక్ రేడియస్లో మాకు, అంటే 10-15 మినిట్స్ డిస్టెన్స్లో ఒక టెంపుల్ ఉంది. మేబీ ఆ టెంపుల్ దగ్గర ఎవరైనా ఉండొచ్చు ఏమో అని చెప్పి అటువైపు వెళ్ళాం. సో అనుకున్నట్టే సో అక్కడే ఉన్నారనమాట. చక్కగా ఇంకా అలా అక్కడ వాళ్ళకి ఇచ్చేసాము. నిజంగా చాలా మంచిగా అనిపించింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ అంటే మనం ఎంతైనా మనం ఏమైనా కొనివ్వడం వేరు, లేకపోతే డబ్బులు ఇవ్వడం వేరు, కానీ మనమే ఇంట్లో మన చేత్తో వండి పెట్టి ఇవ్వడం అనేది ఇట్స్ డిఫరెంట్ వైబ్ అండ్ ఇట్స్ పాజిటివ్ ఫీలింగ్ అండి, అది చెప్పలేము. సో అలా మనసుకి చాలా బాగా అనిపించింది. ఇంకా అలా అయితే ఇంకా అనుకున్నట్టు 5గురికి ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ 12:30 ఎంతో అయినట్టుంది. ఇంటికి వచ్చాక మా బాబుకైతే కొంచెం ఫుడ్ తినిపించేసి పడుకున్నాడు. పడుకోబెట్టేశాను. ఇంకా ఏముంది, ఇంకా నేనైతే లీవ్ పెట్టలేదు, జస్ట్ 1 hour పర్మిషన్ పెట్టుకున్నా అంతే. బికాజ్ మార్నింగ్ లేచి చేసేసుకున్నాను కాబట్టి వంట పార్ట్ లీవ్ పెట్టాల్సినంత ఏమీ అవసరం ఉండదు అనిపించింది. జస్ట్ 1 hour ఆ బయటికి వెళ్ళినప్పుడే పర్మిషన్ పెట్టుకున్నా అంతే. మొత్తానికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్సో ప్లీజ్ ఛానల్ని లైక్ చేసుకొని, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.